సో హాయ్ గైజ్, వెల్కమ్ బ్యాక్ గైజ్. ఇవాళ డేట్ వచ్చేసి November 27. అండ్ గైజ్, ఈ వీడియోని బేస్ చేసి మీరు మార్కెట్లో ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ చేయవద్దు, నాట్ రికమెండెడ్. అండ్ గైజ్, ఈరోజు అరౌండ్ 9:25కి నేను పొజిషన్ అయితే తీసుకోవడం జరిగింది, నాన్ డైరెక్షనల్ పొజిషన్ అయితే తీసుకోవడం జరిగింది. ఓకే, కాల్ని అరౌండ్ 36 రూపీస్ దగ్గర షార్ట్ చేయడం జరిగింది, పుట్ని అరౌండ్ 33 రూపీస్ దగ్గర షార్ట్ చేయడం జరిగింది అనమాట. అండ్ 2 హెడ్జెస్ బై చేసుకోవడం జరిగింది, అంటే ఫార్ అవే కాల్ని ఫార్ అవే పుట్ని మార్జిన్ బెనిఫిట్ కోసం బై చేసుకోవడం జరిగింది. ఓకే, యాజ్ ఆఫ్ నౌ అరౌండ్ 40 రూపీస్ 50 రూపీస్ మనకు ప్రాఫిట్లో అయితే ఉన్నాము. బై ద ఎండ్ ఆఫ్ ద డే ఎంత ప్రాఫిట్లో క్లోజ్ అవుతుంది అనేది చూద్దాము. ఈ నాన్ డైరెక్షన్ ఆప్షన్ సెల్లింగ్లో అయితే 3 స్టెప్స్ని నేను ఫాలో అవుతాను. ఫస్ట్ నేను బోత్ సైడ్ సెల్ చేస్తాను. ఓకే, పిఈని సిఈని రెండింటిని సెల్ చేస్తాను. ఆ తర్వాత స్టాప్ లాస్ పెట్టుకుంటాను అండ్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటాను. ఒకవేళ స్టాప్ లాస్ సెట్ అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఓల్డ్ డేలో నా స్టాప్ లాస్ వచ్చేసి మ్యాక్సిమం లాస్ వచ్చేసి 0.5% నుంచి 1% వరకు అనమాట. ఓకే, అండ్ టార్గెట్ కూడా సేమ్ ఉంటుంది అనమాట, 0.5% నుంచి 1% వరకు నాన్ ఎక్స్పైరీ డే. ఇక్కడ మనకు ప్రాబబిలిటీ విన్ చాలా ఉంటుంది, అరౌండ్ 70% 80% వరకు ఉంటుంది అనమాట. సో మనం ఓటీఎం కాల్ని పుట్ని సెల్ చేస్తాం కాబట్టి ప్రాబిలిటీ టు విన్ ఎక్కువ ఉంటుంది. ఓకే, మీరు ఇక్కడ గమనించవచ్చు, ఇప్పుడు అరౌండ్ 1000 రూపీస్ వరకు మనకు ప్రాఫిట్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు టైం అరౌండ్ 12 అవుతుంది అనమాట. సో 1000 రూపీస్ వరకు రావడం జరుగుతుంది. మనకు 0.7% అయితే మన క్యాపిటల్ పైన రావడం జరుగుతుంది. నేను డిప్లాయ్ చేసిన క్యాపిటల్ అరౌండ్ 1,30,000 వరకు ఈ ట్రేడ్లో అయితే డిప్లాయ్ చేయడం జరిగింది. నాన్ డైరెక్షన్ ట్రేడింగ్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే, మనం చార్ట్ చూడాల్సిన అవసరం లేదు, ఏ స్ట్రాటజీ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, డైరెక్షన్ చూడాల్సిన అవసరమే లేదు. జస్ట్ ప్రీమియం చూడాలి, సెల్ చేయాలి, స్టాప్ లాస్ పెట్టాలి, అడ్జస్ట్మెంట్ చేయాలన్నమాట. ఈ 3 స్టెప్సే ఇన్వాల్వ్ అవుతాయి ఇందులో. ఓకే, సెల్ చేయాలి, బోత్ సైడ్ సెల్ చేసేయాలి. ఒకటి స్టాప్ లాస్ పెట్టుకోవాలి, రెండోది ఒకవేళ స్టాప్ లాస్ సెట్ అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలన్నమాట. అండ్ మ్యాక్సిమం స్టాప్ లాస్ 0.5% నుంచి 1% వరకు అనమాట మన క్యాపిటల్ పైన. ఓకే, టార్గెట్ కూడా సేమ్ ఉంటుంది. ఓకే, ఆప్షన్ బయింగ్కి ఆప్షన్ సెల్లింగ్కి డిఫరెన్స్ ఏంటంటే, ఆప్షన్ బయింగ్లో మనకు టైం డీకే ఉంటుంది అనమాట. ఆప్షన్ సెల్లింగ్లో ఆ డీకే మనకు ప్రాఫిట్గా కన్వర్ట్ అవుతుంది. అండ్ ఆప్షన్ సెల్లింగ్లో నాన్ డైరెక్షన్ ఆప్షన్ సెల్లింగ్ చేయడం వల్ల మనకు ఎమోషన్స్ ఉండవు, టెన్షన్ ఉండదు. ఎందుకంటే మనం బోత్ సైడ్ షార్ట్ చేసేసాము. మార్కెట్ పైకి పోయినా కిందికి పోయినా మనకు టైం డీకే అయితే రావడం జరుగుతుంది. మనం ఓటీఎం కాల్ని పుట్ని సెల్ చేస్తాం కాబట్టి.